2024లో ఇండియా మాల్దీవ్స్ టెన్షన్ వల్ల ఏదైనా గ్రో అయిందంటే అది కేవలం లక్షద్వీప్ ఐలాండ్స్ మాత్రమే. ఏప్రిల్, జూన్ 2024 మధ్యలో దీని యొక్క టూరిస్ట్ సంఖ్య డబుల్ అయింది. మరి ఇప్పుడు ఈ ఐలాండ్స్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామా? 2024 కంటే ముందు ఉన్న 36 ఐలాండ్స్‌లో 5 ఐలాండ్స్‌లో మాత్రమే రిసార్ట్స్ ఇంకా హోటల్స్ ఉండేటివి. ఇంకా కేవలం పర్ ఇయర్ 15,000 విజిటర్స్ మాత్రం లక్షద్వీప్ ఐలాండ్స్‌కి వెళ్ళేవారు. కానీ 2024లో మన పీఎం మోడీ గారి వల్ల మరియు బాయ్‌కాట్ మాల్దీవ్స్ వల్ల ఈ సంఖ్య అనేది 30,000 కంటే ఎక్కువయింది. దీనివల్ల ఒక 3 కొత్త ఫ్లైట్ రూట్స్ అనేటివి యాడ్ అయ్యాయి. అంతేకాదు గవర్నమెంట్ ఇప్పటి వరకు 6,000,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్స్‌ని అనౌన్స్ చేసింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎయిర్‌పోర్ట్స్, ఐలాండ్స్ మధ్యలో క్రూజ్ సర్క్యూట్స్, వాటర్, పవర్ ఇంకా టూరిస్ట్ అట్రాక్షన్స్ వంటి చాలా వాటిని కవర్ చేస్తుంది. ఆల్రెడీ తాజ్ హోటల్ వంటి చాలా గ్రూప్స్ ఇక రిసార్ట్స్‌ని అనౌన్స్ చేశాయి. ప్రెజెంట్ అయితే లక్షద్వీప్ ఐలాండ్స్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇంకా ఐలాండ్స్ మధ్య కనెక్షన్ లేక సఫర్ అవుతుంది. కాకపోతే ఇది ఫ్యూచర్‌లో ఒక ప్రీమియం టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారే ఛాన్స్ చాలా ఉంది. మరి మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.